ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాలసర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి, కాలసర్పయోగం ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి, అసలు చేయాలా వద్దా, ఒకవేళ నిజంగానే కాలసర్పయోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది. అదేవిధంగా కాలసర్పయోగం కాకుండా న్యాచురల్గా సర్పదోషాలను కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. ఒక్కొక్క లగ్నం గురించి చూసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ యొక్క పరిహారాలు చిన్నవి, మనం ఏదో పెద్ద హోమములో యజ్ఞాలు చేయించుకోవాలని రూల్ ఏం లేదు. డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనం దీన్ని ఖర్చు పెట్టేసేయాలంటే లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఏముండదు. ఇది కలియుగము. చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా, లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా, ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది, దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి సర్పదోషము సహజంగానే మిథున లగ్నం వారికి పూర్వజన్మ కర్మ, ఘర్షణ మూలంగా, కోపం తెచ్చుకోవడం మూలంగా, అగ్రెసివ్గా కొన్ని విషయాలు మీరు స్పందించడం మూలంగా మీ పూర్వజన్మ కర్మ యాక్టివ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ అవుతుంది. అలా యాక్టివ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు మంచి ఆపర్చునిటీస్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఏంటి, సర్పదోషం ఎప్పుడు మీకు అగ్రెసివ్ని పెంచుకునేటువంటి దాని మూలంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ అగ్రెసివ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి మిథునం వారు వెళ్ళకూడదు, ఇది ప్రధానం. అయితే ఇందులో కొంతమందికి రాహు మేషంలో కానీ లేకపోతే వృశ్చికంలో ఉన్నప్పుడు మరింత దాని ప్రభావం పెంచుతుంది. అంటే సడన్గా ఏదో కోపం వచ్చేసిందండి, అలా అనేసాను, ఆయన ధర్మంగా లేకపోవడం వల్ల నాకు కోపం వచ్చింది అంటారు. కరెక్టే. ఇవాళ రేపు ఉండేటువంటి కలియుగంలో ఎవరూ కూడా ధర్మంగా ఉండాలనేటువంటిది లేదు, చాలా తక్కువ మంది ఉంటున్నారు. కాబట్టి మనకు కోపం రావడం సహజమే. అలాగే కొంతమందికి రెండవ స్థానంలో ఉంటుంది సర్పదోషం, రాహుతో కలిసి చంద్రరాశిలో రాహు ఉండడం లేదా చంద్రుడితో రాహు. అలాంటప్పుడు మీరు ధనం ఎవరికైనా ఇవ్వడం ద్వారా మోసపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మూడో స్థానంలో ఉన్నప్పుడు కొన్ని మిస్కమ్యూనికేషన్ ప్రభుత్వంతో కానివ్వండి లేదా అన్నదమ్ముల వరుస వాళ్ళతో కానివ్వండి, ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఇంకో రకంగా మనం అర్థం చేసుకొని తద్వారా ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి కోల్పోవడం, ఇటువంటివి ఇస్తూ ఉంటుంది సర్పదోషం. అంటే సర్పదోషం అంటే ఎంతసేపు చాలామంది ఏమనుకుంటారు, లైఫ్ ఏదో ఇదైపోతుంది కాదు, అసలు ఏ మార్గంలో మీకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి తెలుసుకోగలగాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సర్పదోషము ప్రత్యేకంగా మీరు గమనించినట్లయితే శని కేతు సంబంధంగా వచ్చింది. ఇప్పుడు మీకు శని కానీ కేతు కానీ, శని ముఖ్యంగా అష్టమ భాగ్యాధిపతి, అంటే తండ్రి ఇచ్చేటువంటి ప్రాపర్టీ మూలంగా ఒక్కోసారి ఇబ్బంది వస్తుందండి ఈ సర్పదోషానికి మిథునం వారికి. అంటే తండ్రి యొక్క ప్రాపర్టీ మేము తీసుకున్నామండి, కానీ అదేదో వాస్తు దోషం ఉంది, ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎవరికైనా అష్టమాధిపతి పాడైతే తాతగారు ఆస్తి లేదా 12వ స్థానాధిపతి శుక్రుడు ద్వారా ఇబ్బంది వచ్చింది, శుక్రకేతువు ద్వారా ఇబ్బంది వచ్చింది. అలాంటప్పుడు ఏంటి, ఫ్రెండ్స్ వల్ల, అందులో ముఖ్యంగా స్త్రీ స్నేహితుల వల్ల, తండ్రి గారి ప్రాపర్టీ సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల, అందులో నివసిస్తుండడం వల్ల ఇలా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు మరి దీన్ని ఎలా నివారించుకోవాలంటే, అది ఏ గ్రహాల యొక్క సంబంధం ఏర్పడిందో ఆ గ్రహాలకి దీపారాధన చేయడము, సర్పసూక్త పారాయణం చదువుకోవడము, గరుడ పురాణం చేయడం, ఇటువంటి వాటి ద్వారా కూడా తగ్గుతుంది. కాలసర్పయోగము అంటారు దీన్ని, కొంతమంది దోషము అంటుంటారు. ఇది పర్సనల్ చార్ట్కి అప్లై అవ్వదు, ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ చార్ట్కి అప్లై చేయమని చెప్పలేదు. ఇది కేవలం మైథుని జ్యోతిష్యం. ఇప్పుడు చూడండి, మనకి రకరకాల విపత్తులు జరుగుతున్న యుద్ధాలని, లేకపోతే మనకి బాంబు పేలుళ్ళని, అటాక్స్ అని, లేకపోతే ప్రమాదాలు, విమాన ప్రమాదాలని, సునామీలని, ఇట్లాంటి వాటికి కాలసర్పయోగం ఉంటుంది. అందుకే చూడండి, ఇప్పుడు మనకి
కుంభంలో రాహు ఉన్నాడు, సింహంలో కేతు ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి. అందులో ప్రత్యేకంగా కుజుడు కేతువు కలిసి ఉన్నందుకు అదొక పిశాచ యోగం ఏర్పడి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ కుజుడు జూలై 28వ తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే అగ్ని మూలకంగానే దగ్ధం అవడం జరుగుతూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాలసర్ప యోగం ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నామని అంటూ ఉంటారు. అది ఎలా అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఒక 2-3 ఐటమ్స్ తిన్నారు, అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు, లేకపోతే ఫలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు. అప్పుడు మనం దేనివల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది. లేదంటే మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది, అంతేగాని నీరు వల్ల కాదు, లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు. అర్థమైందండి? కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి. మీకు మహాదశ యోగించకపోవడం వల్ల, లేకపోతే ధనాధిపతి బాగోకపోవడం వల్ల, లేకపోతే నడుస్తున్న మహాదశతో పాటు అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి. అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి. కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను. 180 మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో 90% ఆఫ్ పీపుల్కి, ప్రెసిడెంట్లకి కాలసర్ప యోగం ఉంది. మరి వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారంటే మనం ఏంటని అర్థం చేసుకోవాలని. అంతదాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ల దాకా ఎందుకు, మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూశాను. మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కొడితే కాలసర్ప యోగంలోనే గ్రహాలన్నీ ఉంటాయి. దానికి సింపుల్గా ఏం లేదు, నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని, దానికి టైం కూడా అక్కర్లేదు కాలసర్ప యోగం చూడడానికి. గ్రహాలన్నీ రాహుకేతువులకు అవతల కానీ యువతలు కానీ అన్నీ ఉంటాయి. కొంతమంది ఒక చంద్రుడు ఉన్నాడు కదా, అది కూడా కాలసర్ప దోషం అంటారు. అది కాదు, అన్ని గ్రహాలు ఉండదు అని అంటారు. అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు. ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది, చక్కగా కాళహస్తి వెళ్ళండి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, రాహుకేతువుల అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది. ఒకవేళ మీకు దాని మీద ఎక్కువ పనిచేస్తుంది అనుకుంటా. రైట్. ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే, ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుందండి. మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ. ఇది సర్పదోషం యొక్క ఇది. కొన్నిసార్లు వాదన రూపంలో ఉంటాయి, కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటాయి, కొన్నిసార్లు ఏదైనా ప్రారంభిద్దాం అనుకునేసరికే అదొక ప్రమాద రూపంలో మారిపోతుంటుంది. అంటే ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్తున్నారు, అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ సర్పదోషం. అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు, లేకపోతే వివాహం అనగానే గొడవలు అయిపోతున్నాయండి అంటారు. మొన్న ఒక జాతకం చూసినప్పుడు ఆ అబ్బాయికి అన్నాను, బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను, అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదా అంటే, అవునండి ఎప్పుడు వివాహం అన్నా గొడవ. అంటే ఏమిటి, సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగి ఉంది. ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు వాళ్ళ అమ్మాయిని స్కూల్కి పంపిద్దామంటే ఎప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది, ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా. ఎందుకు అలాగంటే సర్పదోషం చతుర్థ భావానికి కనెక్ట్ అయింది. ఇంకొక జాతకుడికి అదే చతుర్థ భావానికి కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్నా అదేదో ఒక లిటిగేషను, గొడవలు, ఆగిపోవడము. అంటే ఏమిటి, మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్లో పర్టికులర్గా కుజుడు శని, కుజుడు రాహు, రవి రాహు. ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చిందనుకోండి, గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెస్తుంది, లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు. అలాగే కుజుడు బుధుడు, అలాంటప్పుడు ఏంటి, ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వెళ్ళలేకపోవడము, లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం. అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు, అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది. కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అనవసరంగా, అంటే ఫైట్ చేయడం తప్పని కాదు, ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది. అంటే ఇంత శక్తివంతంగా వీళ్ళు పనిచేయగలుగుతారు, నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ. మంచి వాగ్దాటిస్తుంది కుజుడు బుధుడికి. కాకపోతే ఏంటి, ఎక్కడ వాదించాలో, ఇప్పుడు లాయర్లకి మంచిదే అది వాదించడానికి, లేదా ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిదే, కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు. రవి రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్గా వెళ్ళగలుగుతారు, కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరే చెప్పేసుకుంటున్నారనే బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ. శుక్రకేతు, అది కూడా ఒక రకమైన సర్పదోషం. అదేమవుతుంది అంటే, మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో, లేకపోతే స్త్రీల మూలంగా ఇబ్బంది రావడం, ఆ రకంగా వస్తుంది సర్పదోషం. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి స్త్రీ శాపం అని కూడా అంటుంటారు. అది 6వ స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది, పాయింట్ నెంబర్ 1.
సిమ్టమ్స్ ఏమిటి? ఇప్పుడు రవి రాహు కాంబినేషన్ ఉంది, ఎక్కువగా మిస్క్యారేజ్ అవ్వడము, సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది. ప్రతిసారి మీ మీదే చూపించాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద, లేకపోతే మీ సిబ్లింగ్స్ వల్ల ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల, లేదా మీ సంతాన సంబంధించిన విషయాలు ఇందాక రవిరాహు అన్నట్టుగా, లేదా అప్పులు చేయడం వల్ల కుజబుధులు ఉన్నట్టుగా, లేదా బుధగ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల, లేదా కొన్నిసార్లు సప్తమ స్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్గా, ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది. కొన్నిసార్లు యాన్స్ట్రస్ ప్రాపర్టీ, కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు. మనం చాలాసార్లు చెప్పాం మేన లగ్నానికి తండ్రే వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది. అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది, సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చిందో ఆ గ్రహాలకు దీపారాధన చేయడము, సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు.